తుఫానులు తన్ని తరివేయడంలో మనకున్నంత టాలెంట్ అమెరికా కూడా లేదని అంటున్నారు సీఎం చంద్రబాబు గారు. నమస్కారం సార్. ఈ తుఫాను వల్ల ఎంత నష్టం జరిగింది సార్ మనకి? అన్ని ఎస్టిమేట్ చేయమన్నా 5-6 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు. ఇప్పుడు పంట నష్టం మీద కేంద్రం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎప్పుడే ఎట్లా ఇప్పుడు ఇంకా పంపించమని ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? ఇంకెప్పుడు పంపిస్తారు సార్? ముందు మీకు వార్తలు కావాలా, సెన్సేషన్ కావాలా, ఏదో అడిగేస్తా ఉంటారు. అంటే కేంద్రం ఇంకా రెస్పాండ్ కాలేదా సార్? రిపోర్ట్ పంపకమనిపై వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే ఇప్పుడు అంతా రియల్ టైం గవర్నెన్సే కదా, అందులో పంపించేయచ్చు కదా. రియల్ టైంలో వాళ్ళకి అందజేయలేదు, ఇంకా మనం పంపించాలి. ఇంకెప్పుడు పంపిస్తారు? వాళ్ళ దగ్గర ఉండరు కదా పోర్టాలు, వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి కదా. తుఫాను తన్ని తరివేయడంలో మీకున్న అనుభవాలు చెప్పండి సార్. అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు. అవునా? మరి మీరైతే ఎలా చేస్తారు సార్? మనం అట్లా కాదు, ఏ విపత్తు వచ్చినా ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నో టైం విల్ సెట్ రైట్. అబ్బా, అమెరికా కంటే మీరే గ్రేట్ సార్. కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే 6 నెలలు రెక్టిఫై చేయలేకపోయారు. బా ఏంటి సార్, అలా తెలియకపోతే మీలాంటి వాళ్ళని అడగాలి కదా. మొన్న ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎన్ని రోజులు పెట్టిందో మీరు చూసారు. వాళ్ళు అంతే సార్, ఏమీ తెలీదు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరే ఏదో ఒకటి చెప్పండి సార్. వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. అవునా? మరి ఏమి తింటున్నారు సార్? ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు. అయ్యో, నాకు తెలియక రోజు ఒరే తింటున్నాను సార్. రేపటి నుంచి నేను కూడా మానేస్తాను సార్.